సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ అబ్బా ధర్మం ధర్మం ధర్మం. లిఫ్ట్ 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 లిఫ్ట్. ధర్మం చేయండి బాబా. ఎవడ్రా నువ్వు? బుద్ధి లేదా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, అడుక్కోపోతే శుభ్రంగా పని చేసుకుని బతకొచ్చుగా. ఏ నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వు అడుక్కోట్లేదా లిఫ్ట్? ఏంట్రా పిచ్చ పిచ్చగా అవుతున్నావు? ఏం సార్ లిఫ్ట్ కావాలా? అవును సార్. ఫేస్ వాల్యూ రా. ఎక్కడికి వెళ్ళాలి? జగదంబ సెంటర్ సార్. నేను అటే వెళ్ళాలి. గాంధీనగర్ లో సైట్ కొన్నాను, అలా చూసుకుని వెళ్దాం. ఓకే సార్. నాకేమైనా పనే బోంగా? నాకు కూడా కొంచెం వాస్తు తెలుసు సార్. పనండి. ఈ కొండల మీద ఇల్లు ఎలా కడతారండి? పునాది దిగుద్దా? ఎందుకు దిగదు? ముందు మీరు దిగండి చెప్తాను. దిగండి సార్. ఇదేనండి, ఈ సైట్ మొత్తం మందే. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుందండి. ఆగ్నేయం వదిలిపోతుంది. అరే వాయువ్యం బాగుంది. నైరుతి పెద్ద కొండ. అవునవును. అరే ఈశాన్యం రోడ్డు పోటు. మీకు ఆకస్మిక ధనలాభం సార్. మరి ఈ పోటు ఏంటి సార్ ఇది? లిఫ్ట్ ఇస్తారని తీసుకొచ్చి అనవసరంగా కత్తి తీసుకొని చంపేసేటట్టున్నారు. బట్టలిప్పు. ఎందుకు సార్? చాలా దుర్మార్గం సార్ ఇది. నీకు లిఫ్ట్ అడగడం అలవాటు, నాకు నీలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చి అన్ని దోచుకోవడం అలవాటు. తీస్తాను సార్. అవంగరంది అయ్యా తీస్తున్నాను సార్. సారల్ డ్రైవర్ చాలా బాగుంది. చంద్ర బ్రదర్స్ లో కొన్నావా? జోకులు ఎందుకులే సార్, మొత్తం కొట్టేశారు. ఓ 10 రూపాయలు ఇవ్వండి సార్, మీకు దండం పెడతాను. బస్ ఎక్కి వెళ్ళిపోతాను. 10 రూపాయలు ఎందుకురా? కామ్ గా వెళ్ళి బస్ ఎక్కు, టికెట్ అడిగితే అది కూడా తీసేస్తానని చెప్పు, ఫ్రీగా తీసుకెళ్తారు. వెళ్ళు. ఎవడన్నా లిఫ్ట్ ఇస్తే బాగుండే. లిఫ్ట్ లిఫ్ట్. ఉమాపతి గారు మీరా? వావ్ మిస్టర్ ఏవి రావ్, నువ్వేమిటి ఇక్కడ ఇలా? ఏం చెప్పమంటారు ఉమాపతి గారు? వాడు ఎవడో లిఫ్ట్ ఇస్తానని ఇక్కడ తీసుకొచ్చి నన్ను మొత్తం దోచేసుకున్నాడు. మొత్తం దోచేసుకున్నాడా? అంటే అంటే ఏముందండి, వాచి ఉంగరం పర్సు మొత్తం దోచేసుకున్నాడు. ఇంకేం దోచుకోలేదు కదా? ఇంకేం సార్ దోచుకోవడానికి? ఈ డ్రైవర్ తప్ప. మీకు దండం పెడతాను, ఇంటి దగ్గర డ్రాప్ చేయండి సార్. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏమీ లేదు, నేను కొంచెం తాగి ఉన్నాను. డబుల్స్ నడపడం కష్టం. నీకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నువ్వు ముందు కూర్చొని డ్రైవింగ్ చేస్తుండు, నేను వెనకాల కూర్చుంటాను. తాగి ఉన్నాడు. దీన్ని నన్ను గుద్దాడంటే వీడితో పాటు మంచులకు కూడా ఎగిరిపోద్ది. అలాగే సార్, ఎందుకంటే మీరు తాగి డ్రైవ్ చేస్తే నన్ను గుద్దారనుకోండి, మన ఇద్దరం చచ్చిపోతాం. నేను ముందు కూర్చుంటాను, మీరు వెనక్కెళ్ళండి. థ్యాంక్ యూ. మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? నేను కాలేజీలో పని అయిపోయిన తర్వాత పనిచేసేది ఈ ఏరియాలోనే. ఏం పనండి? హోమియోపతి. ఓహో హోమియోపతి. సార్ సార్, నాకు నరాల బలహీనత అండి, అందుకే పిల్లలు పుట్టలేదు అనుకుంటా. నరాల బలహీనత ఏమైనా మందిస్తారా? ఓ తప్పకుండా. అదేంటి సార్, అదేంటి చేతులు వేస్తున్నారేంటి సార్? ఏమీ లేదు, ఉత్తినే ఫ్రెండ్షిప్. నువ్వు పోనీ. అదేంటి సార్, మీ స్కూటర్ నా చేతిలో పెట్టి మీరు నా తొడ మీద చేతులు వేస్తున్నారేంటి సార్? అదంతేలే, నువ్వు పోనీ. ఇదిగో రావు, మీ ఇంటికి వెళితే మీ ఆవిడ ఉంటుందేమో, పోనీ మా ఇంటికి వెళదామా? ఎందుకు? అందుకే. అందుకా? అందుకంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? అరే చేతులు వేస్తారేంటి సార్? పర్లేదులే, కొద్దిసేపు ఓర్చుకో. ఏంటి ఓర్చుకోవడం సార్? బాగుంటుంది సార్. ఏంటిది? అరే చేతులు ఆపండి సార్. కొంచెం కోపం. నువ్వు ఆ టైప్ రా. అరే వాడేమన్నా మొత్తం దోసుకున్నాడు, నువ్వేంటో నన్నే దోసుకుంటున్నావు. కర్మ కర్మ. రావు రావు, ఏ రావు, యు నాటి.